శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి ఆగస్టు నెల మాస ఫలితాలు తెలుసుకుందాం. మరి కుంభరాశి వారికి ప్రస్తుతం రాశి యందే రాహుగ్రహ సంచారం వల్ల ఎటువంటి సమస్యనైనా ఏదో విధంగా సాల్వ్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అది నీతిగానో అన్యాయంగానో ధర్మంగానో అధర్మంగానైనా పని పూర్తి అవడం అన్నది ఇంపార్టెంటు. అది ఖచ్చితంగా పూర్తయ్యేలాగా జాతకుడు ప్రయత్నం చేస్తాడు. అటువంటి వ్యక్తులు అతనికి తారసపడుతూ ఉంటారు. వారి సహకారంతో పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే గతంలో ఉన్నటువంటి కుంభరాశి వారికి ఇప్పుడు రాహు ఉండగా ఉన్నవారికి వారి యొక్క మిత్ర బృందంలో కానీ బంధువర్గంలో కానీ కంప్లీట్గా మార్పు కనబడుతూ ఉంటుంది. ఎంతో నిస్వార్థంగా చాలా సహాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఒకేసారి ఈ విధంగా ఎలా మారాడు అన్నటువంటి ఆశ్చర్యం వాళ్ళకి కలుగుతుంది. జీవితంలో ప్రతి వాడికి అనుభవం పాఠాలు నేర్పుతూ ఉంటుంది. ఎంత నిజాయితీగా వెళ్ళాం, ఎంతో చేసాం, ఎవరికి ఇలాగైంది అన్నటువంటి ప్రయత్నంతో ఈ రాహు రావడం వల్ల తిరిగి అతనిలో ఒక విధమైనటువంటి మార్పు రావడంతో ఎక్కడైతే మనం పోగొట్టుకున్నామో అక్కడే సంపాదించాలి అన్న ప్రయత్నంలో జాతకుడికి మార్పు కనబడుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు దానికి అదనంగా శని భగవానుడు కుటుంబ స్థానంలో ధనస్థానంలో ఉంటూ వక్రగమనం పొందడం జరిగింది. ఈ వక్రగమనం వల్ల ఏమవుతుందంటే కొన్ని కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పటిదాకా ఏదో అడ్జస్ట్ అవుతున్నాం పర్వాలేదు అనుకున్న వాడికి ఏదో ఒక దూర ప్రాంతంలోనో ఇతర రాష్ట్రంలోనో ఇతర దేశంలోనో ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. లేదు మీ యొక్క భార్య లేదంటే మీ భర్త అంటే కలిసి ఉన్నటువంటి కుటుంబం ఏదో విధంగా మనిషి తలవ చోట వెళ్ళే విధంగా ఆ మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే భార్యకి ఏదో ట్రాన్స్ఫర్ అవుతుంది, భర్తకి వేరే చోట ఉద్యోగం వస్తుంది, పిల్లవాడికి ఎక్కడో కాలేజీలో సీట్ వస్తుంది. ఈ విధంగా కుటుంబం స్విట్ అవ్వడం. ఈ ఆదాయం కూడా ఎలా ఉంటుందంటే ఒక కుటుంబం నడిపేదానికి 3-4 కుటుంబాలు నడిచినట్టు స్ప్లిట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఈ విధంగా కొన్ని మార్పులు వస్తాయి. కుటుంబం నుంచి కొంతమంది బయటికి వెళ్తారు. ఈ విధంగా నడుస్తుంది. బట్ ఈ వక్రగమనం వల్ల ఏంటంటే కొన్ని కొత్త అవకాశాలు మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మరీ ముఖ్యంగా వ్యాపార అవకాశాలు లాంటివి కొద్ది పెట్టుబడితో కష్టపడకుండా ఎక్కువ ధనం సంపాదించే విధంగా కొన్ని అవకాశాలు మీకు రావడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా రాహు శని కలిసి ఉన్నప్పుడు ఏదైనా ఒక సినిమా సంబంధించిందో ఒక రైల్వే సంబంధించిందో ఒక కాంట్రాక్టర్లో ఈ విధంగా పెద్ద ప్రణాళికలు పెద్ద ఫ్యాక్టరీలు పెద్ద అవకాశాలు మీకు రావడం జరుగుతుంటుంది. ఏదో రోడ్లు వేయించడం లేదంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టించడం లేదంటే ఒక పెద్ద వ్యవస్థని మేనేజ్ చేయడం ఈ యొక్క సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలని రావటం అటువంటి అవకాశాలు వస్తుంటాయి. అయితే మీరు దానికి సిద్ధంగా భయపడుతూ ఉంటారు. కానీ ఎటువంటి భయం లేకుండా అంటే మీకు ఒక అవకాశం వాళ్ళు ఇచ్చారంటే మీ సామర్థ్యాన్ని చూసే ఇస్తారు తప్ప మీ దగ్గర ఉన్న ధనాన్ని బట్టి అయితే ఇవ్వరు. అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఈ సమయంలో ఎటువంటి అవకాశం వచ్చినా కూడా దాన్ని మీరు టేకప్ చేయండి. అది ఖచ్చితంగా సాధించే అవకాశం ఉన్నది. ఇక్కడ 6వ స్థానంలో ఉన్నటువంటి రవిగ్రహం బుధగ్రహం ఈ రెండు కూడా మీకు విజయ అవకాశాలు పెంచుతాయి. గవర్నమెంట్ తరపు నుంచి ఎటువంటి సహకారం అన్న అందిస్తూ ఉంటారు. అయితే ముందు విరోధం వస్తుంది, అనేక విమర్శలు వస్తాయి, ఏదో విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. కానీ మీ యొక్క గట్టి ప్రయత్నంతో ఆ సమస్య పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. ఇంచుమించుగా మనకి ఆగస్టు 20 తర్వాత శుక్రుడు బుధుడు కూడా 6వ స్థానంలోకి రావడం జరుగుతుంది. అంటే ఏదైనా మన కుంభరాశి వారికి శుక్రుడు బుధుడు ఎప్పుడు కూడా సహకరిస్తూ ఉంటారు. అంటే 6వ స్థానంలోకి రావడం వల్ల శత్రువులపై విజయం, ఆర్థికపరమైన సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది. అయితే ముందుగా మాత్రం దగ్గర బంధువులతో విరోధం రావడం జరుగుతూ ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు వస్తుంటాయి. ఈ విధంగా చికాకులు ఉన్నప్పుడు కూడా ఫైనల్గా మీరు అనుకున్నదే మీకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇతరులు బాధపడినా కష్టపడినా నష్టపోయినా మీకు మాత్రం కొంతవరకు అనుకూలత ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ శుక్రరాహుల యొక్క కలయిక అది ఈ కుంభరాశి అంటే 2 గ్రహాలు ఈ రాశికి ఆధీనంలో పరిపాలిస్తూ ఉంటాయి. ఒకటి శని భగవానుడు, ఒకటి రాహు భగవానుడు. ఈ 2 గ్రహాలు ఎప్పుడు కలిసినా ఎప్పుడు ఒక చోటకు వచ్చినా ఈ కుంభరాశి వారి యొక్క
జీవితంలో అనేక మార్పులు డెవలప్మెంటు కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఈ అవకాశం మీకు ఈ వక్ర గమనం వల్ల టెంపరీగా రావడం జరిగింది. అందువల్ల మీలో ఉన్నటువంటి టాలెంట్ని, మీ యొక్క చాకచక్యాన్ని తీసుకొస్తే 100% మీరు ఈ సమయంలో సక్సెస్ పొందుతూ ఉంటారు. అయితే కొద్దివరకు అష్టమంలో కుజగ్రహ ప్రభావం వల్ల చిన్న చిన్న ప్రమాదాలు రాకుండా, ఇతరుల నుంచి ఇబ్బందులు రాకుండా చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. దగ్గర బంధువులే కొంతవరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ విషయంలో కూడా మీరు చాలా వరకు జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఏదైనా మరి ఈ రాశి వారికి అనుకూలమైన గ్రహాలు బలంగా ఉండడం వల్ల చాలా వరకు ముందు కొన్ని ఇబ్బందుల సక్సెస్ అనేది కంపల్సరీగా రావడం జరుగుతూ ఉంటుంది. మరి సప్తమ స్థానంలో ఈ ఆగస్టు 15 తర్వాత రవి ప్లస్ కేతు గ్రహాల కలయిక వివాహ జీవితంలో కొన్ని ఇబ్బందులు, ఎడబాట్లు, చికాకులు లాంటివి వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ రాశివారు ఈ నెలంతా కూడా సూర్య భగవాను ఆరాధించవలసి ఉంటుంది. అంటే ఆదివారం నియమంగా ఉండడం, ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం, వీలైతే ఒకసారి కుటుంబ సమేతంగా భార్యాభర్తలు ఇద్దరూ కలిపి సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేయించుకోవడం కానీ, మీకు అంత అవకాశం లేకపోతే ఆ వ్రతం జరుగుతున్న చోట పాల్గొనడం వల్ల మీకున్నటువంటి సమస్త ఇబ్బందులు తొలగి ఐశ్వర్యవంతులుగా మారే అవకాశం ఉంటుంది. సాధారణంగా మన జన్మజాతకం బాగుంది, గోచారంలో కూడా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, అయినా కూడా సరైన ఫలితం రావటం లేదు అంటే మాత్రం మన గృహంలో వాస్తులో కంపల్సరీగా ఏదో ఒక తేడా కానీ ఇబ్బంది కానీ ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఇన్నగాలుగా మేము ఇదే ఇంట్లో ఉంటున్నాం, బాగానే ఉంది, ఇప్పుడు ఎందుకు ఇలా ఉందని కొంతమందికి అనుమానం రావచ్చు. ఏదైనా ఒక గృహానికి శంకుస్థాపన జరిగిన తర్వాత చాలా కొన్ని దోషాలు అయితే ఇమీడియట్గా వస్తాయి, నైరుతి లాంటివి ఉంటే. కొన్ని దోషాలు ఏంటంటే 7 సంవత్సరాల తర్వాత లేదా 14 సంవత్సరాలు దాటిన తర్వాత తమ ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది. వాటి నుంచి మనం పరిష్కారం పొందాలంటే ఆ గృహంలో నిత్యం దీపారాధన, పుణ్య కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు, వ్రతాలు, నోములు జరుగుతుంటే చాలా వరకు ఆ పవర్ వల్ల ఆ వాస్తు దోషం అణిగి ఉంటుంది. ఏదో కారణం వల్ల మధ్యలో మానేస్తే ఇబ్బందులు కూడా రావచ్చు. అయితే శాశ్వత పరిష్కారం ఏంటంటే మీ యొక్క గృహంలో వాస్తు దోషం ఉన్నా లేకపోయినా దక్షిణామూర్తి ఫోటో వీలైనంత వరకు ఒక పెద్ద సైజులో ఉత్తరం గోడకి అమర్చవలసి ఉంటుంది. అది దక్షిణ వైపు చూస్తూ ఉంటుంది అన్నమాట. ఆ విధంగా అమర్చడం వల్ల గృహంలో ఉన్నటువంటి విద్యార్థులకి విద్య బాగా వస్తుంది. ఎవరైతే మీ యొక్క సంతానం సుమారు 20-25 సంవత్సరాలు వచ్చినా కూడా మీ మాట వినకుండా ఇబ్బంది పెడుతూ సరైనటువంటి క్రమశిక్షణ లేకుండా సొంత ఇంట్లోనే డబ్బులు తీసుకెళ్ళిపోవడం, ఇవ్వనప్పుడు తల్లిదండ్రులను దండించడం, ఇటువంటి సంతానం ఉన్నవారు కూడా ఈ దక్షిణామూర్తి ఫోటో పెట్టడం వల్ల ఒకే రోజులో అయితే మార్పు రాదు, కానీ నెమ్మదిగా ఇటువంటి స్వభావం ఉన్న పిల్లలు మారడం, ఆ గృహం వాస్తుపరంగా అనుకూలంగా ఉంటుంది. దాంతోపాటు ఇంకొక చిన్న రెమెడీ ఏంటంటే మనకి తెల్ల జిల్లేడుతో చేసినటువంటి శ్వేతార్క గణపతి ఎక్కువగా కాణిపాకం వెళ్ళినప్పుడు అక్కడ అమ్ముతూ ఉంటారు. అది ఒకటి తెచ్చుకొని గృహంలో ఎక్కడ పెట్టినా పర్లేదు, అది 1 సంవత్సరం పాటు ఆ గృహంలో ఉన్నటువంటి వాస్తు దోషాలని కాపాడుతూ ఉంటుంది. 1 సంవత్సరం అయిన తర్వాత మళ్ళీ దాన్ని నిమజ్జనం చేసి కొత్త దాన్ని పెట్టుకోవడం వల్ల కంపల్సరిగా చిన్న వాస్తు దోషాలు సాల్వ్ అవుతాయి. అలాగే తరచూ ఈ మోటార్ సైకిల్ కానీ కార్లు కానీ యాక్సిడెంట్లు అవుతున్నాయి అనుకున్నప్పుడు కూడా వాళ్ళు ఆ కారులో ఈ తెల్ల జిల్లేడుతో చేసినటువంటి విఘ్నేశ్వరుడు యొక్క ప్రతిమని పెట్టుకోవడం వల్ల ఆ సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. సహజంగా ఈ తెల్ల జిల్లేడు చెట్టు ఒక 100 సంవత్సరాలు ఆ పైన ఉన్నప్పుడు సహజంగానే వాటి వేర్లు వినాయకుడి రూపంలో ఏర్పడడం జరుగుతుంది. అదృష్టవశాత్తు అది ఎవరికన్నా లభిస్తే అలా మొత్తం ఏ విధంగా కటింగ్ చేయకుండా ఆ రూపాన్ని అలాగే తీసుకొచ్చి మన గృహంలో కానీ లేదంటే దానికి ఒక దేవాలయం కట్టి పూజించుకోవడం వల్ల ఎన్ని తరాల నుంచి వచ్చినటువంటి ఇబ్బందులన్నా తొలుగుతాయి, ఎంత గొప్ప రోగమైన నుంచైనా బయటపడడం జరుగుతూ ఉంటుంది.
ఇది సాధారణంగా వాస్తుపరమైన సమస్యలు ఉన్న వాళ్ళకి. ఇంకా జనరల్ ప్రాస్పరిటీ నిమిత్తం ఒక చిన్న పరిహారం ఎక్కువగా ఇది ఉత్తరాదిలో ఈ ఒరిస్సా ప్రాంతంలో కానీ బీహారు లేదంటే యూపీ ప్రాంతాల్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్లో ఒక యాలక్కాయ 1 కానీ 5 కానీ, అలాగే లవంగాలు ఒక 5, కొద్దిగా కుంకుమ పువ్వు, కొద్దిగా పటిక బెల్లం అంటే పటిక బెల్లం ముక్కలు ఒక 5, అలాగే కొద్దిగా సింధూరం, ఈ 5 వస్తువులు కూడా 5 సంఖ్య వచ్చేలాగంటే వచ్చే 5 సంఖ్యలో కొన్ని వేసుకొని ఒక కవర్లో పెట్టుకొని అది ఏదైనా ఇష్టదైవం పాదాల వద్ద ఉంచి మీ మనసులో కోరిక చెప్పుకొని మీరు దాన్ని పాకెట్లో పెట్టుకోవడం. అంటే ఎప్పుడూ కాదు, ఎప్పుడన్నా కోర్టు సమస్య ఉంది, ఉద్యోగం ఇంటర్వ్యూ ఉంది, అప్పు కోసం వెళ్తున్నాం, ఇలాంటి సమయంలో ఇది తయారు చేసి మీరు జేబులో పెట్టుకొని ఆ పని మీద వెళ్ళండి. కంపల్సరీగా ఆ పని పూర్తవుతుంది. పూర్తయిన తర్వాత దాన్ని ఏదన్నా హోమంలో కానీ అగ్నిలో కానీ లేదంటే పారే నదిలో కానీ పారవేయడం వల్ల ఈ సక్సెస్ రావడం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. తరచూ సింధూరం బొట్టు పెట్టుకున్నా కూడా ఎటువంటి ఫలితం అన్నా రావడం జరుగుతూ ఉంటుంది. ఇలాగ అనేక పరమైనటువంటి సమస్యలకి చిన్న చిన్న తాంత్రిక పరిహారాలు కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే మానసిక అశాంతితో మీ యొక్క పిల్లలు ఎవరైనా ఇబ్బంది పడుతుంటే, లవ్ ఫెయిల్యూర్స్ ఉన్నవాళ్ళు మానసిక అశాంతితో ఉంటే వాళ్ళు తలకడ కింద ఒక ఉల్లిపాయ అంటే వెల్లుల్లిపాయ పెట్టడం వల్ల కంపల్సరీగా వాళ్ళ తల కింద ఒక తెల్ల ఉల్లిపాయ అంటే మనకి వెల్లుల్లిపాయ పెట్టడం వల్ల ఇలాంటి మానసిక రోగులుగా ఉన్నవాళ్ళు నెమ్మదిగా దాని నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఒక దీర్ఘకాలిక వ్యాధి అయినా ఏదైనా మామూలుగా వైద్యం చేసుకుంటూ కొన్ని చిన్న చిన్న రెమెడీస్ చేసుకోవడం వల్ల వాటి తగ్గుతాయి. ఎక్కువగా మీకు ధనం నిలవ ఉండాలి, ఐశ్వర్యవంతులు కావాలంటే ఒక అద్భుతమైన రెమెడీ ఏంటంటే శివాలయంలో మారేడు దళాలతో పూజ చేస్తూ ఉంటారు. అటువంటి మారేడు దళం ఒకటి తీసుకొని మీ పర్సులో పెట్టుకోండి. అది ఎంత ఐశ్వర్యాన్ని ఇస్తుందో మీరే ఆశ్చర్యపోతారు. స్వస్తి.